మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ రావుల మధ్య ఎప్పటి నుంచో వ్యాపార బంధం ఉందని పోలీసుల కస్టడీ విచారణలో నకిలీ మద్యం కేసు నిందితులు వెల్లడించారు. ఇక అతని సోదరుడు రాముతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో నిందితుడైన రవి జనార్దన్ రావుకు సమీప బంధువు. లేబుళ్ల డిజైన్ ముద్రణలో కీలకంగా వ్యవహరించాడు. ఇక దీంతో జోగి అద్దేపల్లి మధ్య సంబంధ వివరాలను రాబట్టేందుకు పోలీసులు దృష్టి సారించారు. ఇక మరోవైపు నకిలీ మద్యం కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్ కాసేపట్లో విచారణకు రానుంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ చందు అందిస్తారు. కుమార్ చందు, చెప్పండి, ఇక నిందితుల కస్టడీలో ఎలాంటి కీలక విషయాలు వెల్లడించారు? శ్రావణి, ప్రస్తుతం ఈరోజైతే మాత్రం జోగి రమేష్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది హైకోర్టులో అయితే విచారణకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే ఇప్పటికే కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు కావచ్చు, సిట్ అధికారులు కావచ్చు పలు కీలకమైనటువంటి ఆధారాలను అయితే రాబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కస్టడీలో ఉన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఏదైతే ఎక్కడ కల్తీ మద్యం తయారు చేశారు, గోవాకు వెళ్ళి అక్కడ ఎటువంటి అంటే ముద్రణ కావచ్చు, అదేవిధంగా లేబుల్ డిజైన్ కావచ్చు, వాటికి సంబంధించిన కీలక అంశాల మీద కూడా విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్నటువంటి కల్తీ మద్యం సంబంధించిన కేసులో కీలకమైన వ్యక్తిగా పేర్కొంటున్నటువంటి రవి ఎవరైతే ఉన్నారో పలు విషయాలను అయితే ఇప్పటికే వెల్లడించాడు. ఏదైతే జనార్దన్ రావుకు రవి సమీప బంధువు కాగా, అదేవిధంగా జోగి రమేష్కి సంబంధించి అంటే జోగి రమేష్కి జనార్దన్ రావుకి అంటే A1గా ఉన్నటువంటి జనార్దన్ రావుకి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అదేవిధంగా వ్యాపార సంబంధాలు ఉన్నాయని కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అదే కాకుండా రాముతో కూడా అంటే జోగి రాముతో కూడా ఈ సన్నిహిత సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయని కూడా కీలకమైన ఆధారాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితుంది. అయితే కస్టడీలో ఇప్పటికే ఏదైతే ఎక్సైజ్ అధికారులు కావచ్చు, అదేవిధంగా సిట్ అధికారులు కావచ్చు కస్టడీ కోరిన విషయం తెలిసిందే. అయితే 10 రోజులు అడిగిన నేపథ్యంలో 5 రోజులు కస్టడీకి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ విజయవాడ ఎక్సైజ్ అధికారులు ఏదైతే ఇక్కడ విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి కొంతమందిని అంటే మొన్నే ఒక 7గురిని అయితే ఇక్కడ తీసుకొచ్చి విచారించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి వైద్య పరీక్షలు జరిపిన అనంతరం వీళ్ళని విచారణ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఆ విచారణ అయితే కొనసాగుతోంది. అదేవిధంగా మొలకల చెరువు నుంచి అదేవిధంగా ఈ ఇబ్రహీంపట్నం వరకు పారినటువంటి కల్తీ మద్యం సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం బయటికి తీసుకొస్తున్నారు. అయితే ఏదైతే మరోవైపు జోగి రమేష్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారు అంటే సిట్ ద్వారా కాదు సిఐడి దగ్గర నుంచి మాకు విచారణ జరిపించిందని చెప్పి ఆయన కోరిన నేపథ్యంలో ఈ రోజుకైతే మాత్రం ఆ పిటిషన్ అయితే మాత్రం హైకోర్టుకు రాబోతుంది. శ్రావణి, చందు, ఇక నిందితుల ఫోన్ ఆధారంగా అయితే సిఐడి అధికారులు ఎలాంటి ఆధారాలు సేకరించారు? ఇప్పటికీ శ్రావణి అయితే దీనిలో ఏదైతే ఫోన్కు సంబంధించి దానిలో ఉన్న డేటాలను అయితే ఇప్పటికే నిందితులు అయితే తీసివేసిన పరిస్థితి ఉంది. దాన్ని మొత్తం రికవరీ అయితే మాత్రం తీసుకొచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొనుంది. అంటే పూర్తిగా ఆధారాలని చెరిపేసే దిశగా అయితే మాత్రం నిందితులు అయితే ముందుగానే చాకచక్యంగా వ్యవహరించారని చెప్పాలి. ఏదైతే మొలకల చెరువులో దొరికినటువంటి డైరీ ఏదైతే ఉందో డైరీలో ఉన్నటువంటి పేర్లు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా అంటే కొన్ని కోడ్లు కూడా దానిలో రాసి ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో ఆ కోడ్లను కూడా బైఫర్కేషన్ చేసి దానికి సంబంధించి ఎవరెవరు ఏంటి ఏ నేత ఉన్నారు అన్నీ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్లకు సంబంధించి అంటే ఈ డీటెయిల్స్ కల్తీ మద్యం సంబంధించి ఎక్కడ తయారైంది ఏంటి అన్న విషయాలను కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే అంటే కల్తీ మద్యంలో ఉన్నటువంటి పలువురు నిందితుల నుంచి అయితే మాత్రం కీలక ఆధారాలను అయితే తీసుకుంటున్నారు. శ్రావణి, చందు, ఇక జోగి రమేష్ పై మరిన్ని కేసులకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? జోగి రమేష్ చేసినటువంటి అక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి అటు కూడా తీగలాగితే డొంక అయితే కదులుతుందని చెప్పాలి. అంటే ప్రస్తుతం అక్కడ ఏదైతే పెడల్ నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా మైలవరం నియోజకవర్గంలో కావచ్చు ఆయన పలు భూ ఆక్రమణలు కావచ్చు, భూమికి సంబంధించిన క్రయ విక్రయాలకు సంబంధించి కూడా పలువురు అయితే మాత్రం బాధితులు అయితే బయటకు వస్తూ అధికారులకైతే విన్నవించుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే అగ్రిగోల్డ్ భూముల విక్రయాల విషయంలో అయితే జోగి రమేష్ ప్రధానంగా ఉన్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన కూడా ఏవైతే అంశాలు ఉన్నాయో అదేవిధంగా ఆధారాలు ఉన్నాయో వాటిని కూడా అధికారులు ఒక్కొక్కటిగా సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద మరిన్ని కేసులు అయితే మాత్రం కట్టే అవకాశం అయితే ఉంది. శ్రావణి, చందు, ఇక మరి నకిలీ మద్యం తయారీలో ఎవరెవరు కీలక పాత్ర పోషించారు? ఇంకా ఎవరి పేర్లన్నా బయటకు వచ్చే అవకాశం ఉందా?
శ్రావణి, ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి అధికారులు అయితే మాత్రం, అంటే ఎక్సైజ్ అధికారులు కావచ్చు, ఇటు సిట్ అధికారులు కావచ్చు, ఇద్దరు కూడా గోప్యతా ప్రమాణాలు మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అంటే ఎక్కడ కూడా బయటికి రానికుండా, అంటే ఏదైతే అరెస్ట్ కూడా, జోగి రమేష్ అరెస్ట్ కూడా వాయిదా వేస్తూ పూర్తి స్థాయిలో ఆధారాలు దొరికిన తర్వాతే అరెస్ట్ అయితే చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి గోప్యంగా ఉంచుతున్నారు. పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆధారాలు దొరికిన తర్వాత ఈ పేర్లు అయితే మాత్రం వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. చందు, అలాగే జోగి రమేష్ పిటిషన్ విచారణ ఎప్పుడు జరగనుంది? జోగి రమేష్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఈరోజు మరి కాసేపట్లో అయితే మాత్రం హైకోర్టులో విచారణకు వచ్చే పరిస్థితి ఉంది. దీనిలో ఏదైతే ప్రధానంగా జోగి రమేష్ అడిగినటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే నాకు సిట్ వద్దు, సిఐడి నుంచి విచారణ జరిపించాలి, పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరిస్తాను, కావాలంటే నార్కోటిక్ టెస్ట్ కూడా నేను రెడీ అని చెప్పి ఆయన సవాల్ విసిరిన నేపథ్యంలో ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ అయితే మాత్రం ఈరోజు వచ్చే అవకాశం ఉంది. దీనిలో మాత్రం ఈ పిటిషన్ని వాళ్ళ హైకోర్టు అయితే మాత్రం విచారించి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మాత్రం సాయంకాలంకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. శ్రావణి. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.